నా పేరు ప్రణవి ఎడ్లపాటి. నేను సూపర్ ఎన్విరో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. మేము బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అనే ఒక ఇన్సెక్ట్‌ని ఇస్తాము. అది పోల్ట్రీ ఫార్మ్స్‌కి. ఇది ఏం చేస్తుందంటే పోల్ట్రీ ఫార్మ్స్‌లో లిట్టర్‌లో వేసినప్పుడు పోల్ట్రీ ఫార్మ్స్‌లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అమ్మోనియా, బ్యాడ్ స్మెల్, ఇంకా హౌస్ ఫ్లైస్ 3 చాలా చాలా దారుణమైన ప్రాబ్లమ్స్. పోల్ట్రీ ఫార్మర్స్ అప్పుడప్పుడైతే పోల్ట్రీ ఫార్మ్స్‌ని షట్ డౌన్ కూడా చేస్తారు. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల. సో మన లార్వా ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు కింద లిట్టర్‌లో ఆ మూడిటిని తగ్గించేస్తుంది. దాంతో పాటు దాన్ని కంపోస్ట్‌గా కూడా చేస్తుంది. లిటర్‌ని కంపోస్ట్‌గా కూడా చేస్తుంది. దాన్ని మనం అగ్రికల్చర్‌లో యూజ్ చేసుకోవచ్చు. దానికి మంచి ప్రైస్ కూడా ఉంటుంది. మార్కెట్లో మంచి ప్రైస్‌గా కూడా ఉంటుంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా లైఫ్ సైకిల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ లాగానే ఉంటుంది. ఫ్లైస్ ఎగ్స్ పెడితే ఎగ్స్ లార్వా అవుతుంది, ప్యూపా అవుతుంది, మళ్ళీ ఫ్లైస్ పెడితే ఆ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్ 45 డేస్ వరకు ఉంటుంది. బేబీ లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఇది తినడం మొదలు పెడుతుంది. ఇంకా ప్యూపా స్టేజ్లో ఉన్నప్పుడు దాని మూతి క్లోజ్ అయిపోతుంది. సో ఒకవేళ కనుక మీరు ఈ ఫ్లైస్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినాక చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి, హ్యూమన్స్ని డిస్టర్బ్ చేస్తాయి అనుకుంటే అలా ఏం అవ్వదు. ఎందుకంటే ప్యూపా స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మూతి క్లోజ్ అయిపోతుంది. ఆ ఫ్లై స్టేజ్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. దానికి ఫ్లై స్టేజ్లో ఉన్నప్పుడు మూత ఉండదు. సో అది ఫుడ్ దగ్గరికి, జనాల దగ్గరికి అట్రాక్ట్ అవ్వదు. చాలా చీకటిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోతుంది. ఇంకా దానికి అది ఎక్కువ రోజులు బతకలేదు. ఓన్లీ 4 to 5 డేస్ మాత్రమే బతుకుతుంది. గుడ్డు పెట్టేసి చచ్చిపోతుంది. పోల్ట్రీ ఎగ్జిబిషన్లో థర్డ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాము 3 years ఒకే వరుసలో. ఇక్కడ బిజినెస్ మాకు దీనివల్ల బిజినెస్ చాలా బాగా వచ్చింది.